ऊपर का देखो मैं इधर आओ क्रॉस किया था गौस अशोक चक्र कहाँ हुई असल हमें डालेना चाहिए डिजिटल में తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా ఇవాళ పింగళి వెంకయ్య గారి 148వ జయంతి జరుపుకుంటున్నాం నర్సాపేటలో. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన ఎంఐఎం కాలేజీ చైర్మన్ గారికి, వాళ్ళ లెక్చరర్లందరికీ, అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవాళ భారతదేశ చరిత్రలో లిఖించదగిన అంకం ఇది. ఒక పింగళి వెంకయ్య గారు ఎక్కడో కృష్ణా జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి భారతదేశ చరిత్రలోనే ఒక జాతీయ పతాకాన్ని సృష్టికర్తగా మారాడంటే అటువంటి గొప్ప అవకాశం మనకు రావడం చాలా అదృష్టం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లెక్కొచ్చు, లంకా బుక్ వరల్డ్ రికార్డ్స్ లెక్కొచ్చు, కానీ ఇటువంటి అరుదైన అవకాశం మనకు రావటం అనేది చాలా గొప్ప అదృష్టం. ఇటువంటి అదృష్టాన్ని మరి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా జిల్లాకి పింగళి వెంకయ్య గారికి రావటం అనేది ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. అదేవిధంగా ఆయన మిలిటరీలో కూడా 18 ఏళ్ల వయసులోనే పనిచేయడం జరిగింది. మరి దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ పోరాటం చేసి జాతీయ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఆ రోజు వెనక్కి రావడం జరిగింది. మరి జాతిపతి గాంధీ గారితో కానీ నెహ్రూ గారితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భారత జాతీయ కాంగ్రెస్ విజయవాడలో జరిగినప్పుడు పింగళి వెంకయ్య గారు ఒక నమూనా తయారు చేశారు, జాతీయ జెండాని. దాంట్లో తెలుగు ఆకుపచ్చ, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, కాషాయం 3 రంగులతో కలిపి మరి మధ్యలో రాట్నం అనే గుర్తు పెట్టి వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత నెహ్రూ గారు దాన్ని రాట్నం అనే గుర్తును తీసేసి అశోకుడు ధర్మచక్రాన్ని పెట్టి మనం జాతీయ జెండాగా వాడుకుంటున్నామంటే అటువంటి గొప్ప అదృష్టం మనకు కలిగినందుకు మరి పింగళి వెంకయ్య గారికి మనం అందరం కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ